ఇవాళ మనం మాట్లాడుకోవడానికి చాలా పెద్ద అంశమే ఉన్నట్టుగా నాకైతే కనిపిస్తూ ఉన్నది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక రోజు ముందుగానే ఈ యొక్క లోక్సభ నిరవధిక వాయిదా వేయడం జరిగింది. సరే, నిన్న మోడీ మాట్లాడినటువంటి మాటలో రాహుల్ గాంధీని ఏ రకంగా ట్రోల్ చేసిండో చూసినాం. కానీ ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ హైందవుల్లో తీసుకురావాలనుకునేటువంటి ఆ డివిజన్ విషయంలో చాలా సక్సెస్ అయినట్టుగా మనకైతే తెలుస్తూ ఉన్నటువంటి అంశం. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ తొత్తులు, కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు, కాంగ్రెస్ పార్టీకి అండగా కొమ్ము కాస్తున్నటువంటి మీడియాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హైందవుల్లో శైవము వైష్ణవము అనేటువంటి డిఫరెన్స్కి ఆల్రెడీ బ్యారియర్ స్టార్ట్ చేసినట్టుగా అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా నేనైతే చెప్తా ఉన్నా, ఐక్యత రానంత వరకు హైందవుడు అనేటువంటి వాడు ఇబ్బంది పడేందుకు ముమ్మాటికి ఆస్కారం అయితే కనిపిస్తూ ఉన్నది అనేటువంటిది పర్టికులర్గా వాస్తవంగా నేనైతే చెప్తా ఉన్నటువంటి అంశం ఇది. ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రానున్నటువంటి రోజుల్లో నిన్నటిదాకా కులం ఆధారంగా తీసుకొద్దాం అనుకునేటువంటి కులగణన అనేటువంటిది చేయలేదు కాబట్టి, కులగణన అనేటువంటి కాన్సెప్ట్ వర్కౌట్ అవుతలేదు కాబట్టి, ఈ భారతదేశంలో అత్యంత ఏమంటారు తక్కువ ఆలోచన పరిజ్ఞానంతో తక్కువగా ఆలోచించుకునేటువంటి వ్యక్తులు, చాలా తొందరగా డివిజన్ చేయడానికి పనికొచ్చేటువంటి వ్యక్తులు, ఏం చెప్పినా సరే గొర్రెల్లాగా తలూపి మాకెందుకులే నా ఇంటి దాకా రాలేదు కదా అనుకుంటూ ఆలోచించేటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉండేటువంటి సమాజం ఏదైనా ఉందంటే అది కేవలం హైందవ సమాజం. కాబట్టి ఆ హైందవుల్లో మనం అనుకునేటువంటి డివిజన్ తెచ్చి ఇప్పుడు క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని, తర్వాత జాట్స్ని, ఆ తర్వాత రాజ్పుత్స్ని ఏ విధంగా అయితే ఈ డివిజన్లో భాగంగా మా వైపు తిప్పుకున్నాము అంటే కాంగ్రెస్ కానీ దాని అలయన్స్లో ఉన్నటువంటి ఇండి పార్టీస్ దేనికైనా కానీ ఏ విధంగా అయితే డిఫరెన్షియేషన్స్ అండ్ డిఫరెన్సెస్ తీసుకొచ్చి ఆ ఇండి కూటమి వైపు తిప్పుకున్నాము, అలాగే హైందవుల్లో కూడా ఆ డిఫరెన్స్, ఆ యొక్క బ్రేక్ త్రూ అనేది తీసుకొచ్చేసి శైవము వైష్ణవం అనేటువంటి బ్రేక్ త్రూ అనేది తీసుకొచ్చేసి వీళ్ళని రెండు భాగాలుగా విడగొట్టి ఇండి కూటమికి లేదా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలి అనేటువంటి ఉద్దేశాన వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయోగం ఏదైతే ఉన్నదో చాలా బలంగా అటు సోషల్ మీడియా వేదికగా, ఇటు న్యూస్ ఛానల్స్ వేదికగా, అండ్ కొందరు మేము మీడియా గొంతులం లేదా ప్రజా గొంతులం అని చెప్పుకునేటువంటి కొంతమంది హౌలేగాళ్ళు కూడా దీన్ని చాలా బలంగా ప్రజల్లోకి తీసుకుపోతా ఉన్నారు. అయితే ఒకటి గమనించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, కేవలం హైందవుల్లోనే కాదు ఈ యొక్క డిఫరెన్సెస్ వేరే అన్ని రకాల కులాలు మతాల్లో ఉన్నాయి. హైందవుడు మాత్రమే అందరూ కలిపితే హైందవుడు, మిగిలిన అందరిలో అలా ఉండదు. లేకపోతే ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళలో షియాస్ సున్నీస్ అని ఉంటుంది. ఈ షియాస్ సున్నీస్ మెయిన్. మళ్ళీ ఈ షియాస్ సున్నీస్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. లైక్ హైందవుల్లో వీళ్ళు అన్నట్టుగా శైవం వైష్ణవం అనుకుంటే ఆ శైవం వైష్ణవంలో డిఫరెన్సెస్ ఏ విధంగా ఉంటాయి అంటే, కొందరు కాపులు అంటారు, పద్మశాలులు అంటారు, నేతకాని అంటారు, మాల, మాదిగ, యాదవ, ఇట్లా ఏవైతే ఉన్నాయో షియాస్ సున్నీస్లో కూడా అలాగే ఉంటాయి. క్రిస్టియన్స్లో కూడా ఇది ప్రొటెస్టియన్స్, తర్వాత రోమన్ క్యాథలిక్స్, తర్వాత కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అని ఏ విధంగా అయితే ఉన్నాయో ఇట్లా డిఫరెన్సెస్ వాళ్ళ దాంట్లో కూడా ఉంటాయి. బట్ వాట్ ఐ లవ్ మోస్ట్ ఇన్ ముస్లిం కమ్యూనిటీస్, వాళ్ళ దాంట్లో వాళ్ళు గొడవ పెట్టుకున్నా దాంట్లో ఒక ముస్లింకి ఏదైనా ఇబ్బంది అవుతుందంటే మొత్తం అందరు ముస్లిమ్స్ వస్తారు. వాడు షియానా సునీనా అనేది ఎవ్వడు చూడు. దట్స్ ద బ్యూటీ ఇన్ ఇస్లాం టు బీ ఆనెస్ట్. హైందవంలో మావాడు కాదు కదా మనకెందుకు, వాడిని కొడితే కొట్టుకొని మనకెందుకు, నా ఇంటి దాకా ఇబ్బంది రాలేదు, నా చెల్లెని, నా పిల్లాన్ని, నన్ను, నా తల్లిని ఎవడేమనలేదు అనేటువంటిది బెడ్షీట్ కప్పుకొని బొంత కప్పుకొని ఇంట్లో అంటారు హైందవులు. ఇదే ప్రాబ్లం మెయిన్. అండ్ దట్టు మొన్న రాహుల్ గాంధీ పార్లమెంట్ సాక్షిగా చేసినటువంటి కామెంట్స్ ఏవైతే, హైందవులంతా ఎంతసేపు గొడవలు పెట్టుకోవడమే, వాళ్ళ హైందవులు అంటేనే ఇబ్బందులు క్రియేట్ చేసేవాళ్ళని అంత పెద్దగా వాడు మాట్లాడిన రాహుల్ గాంధీ అనేటువంటి వాడు ఎవ్వడు కూడా, చాలామంది హిందువులు సపోర్ట్ చేస్తున్నారు రాహుల్ గాంధీకి తప్ప ఇంకేం లేదు. ఇక్కడ పార్టీల గురించి వదిలేరు. ఐ రియలీ డోంట్ కేర్ వెదర్ ఇట్స్ బీజేపీ ఆర్ కాంగ్రెస్ ఆర్ ఎంఐఎం ఆర్ సంథింగ్ ఎల్స్. వాట్ మ్యాటర్స్ టు మీ ఇస్ ధర్మ. భారతదేశం 4 పాదాల మీద నడుస్తూ ఉన్నది ధర్మంని పట్టుకొని. ఆ ధర్మానికి ఇబ్బంది కలుగు చేస్తూ ఉన్నా కానీ చలనం రానటువంటి సోమరిపోతులు ఎవరైనా ఉన్నారంటే అది హైందవులు మాత్రమే. ఇదే కైండ్ ఆఫ్ మాటలు
ఒక పంజాబీ సిక్కుల మీదనో లేదంటే ముస్లిం కమ్యూనిటీ మీదనో లేదా క్రిస్టియన్స్ మీదనో జాట్స్ మీదనో చేసి కనుక ఉన్నట్టయితే ట్రస్ట్ మీ ఈ టైం కల్లా దేశం తగలబడిపోయి ఉండేది. నేను దేశాన్ని తగలెట్టమని రిక్వెస్ట్ చేయట్లే, బట్ అట్లీస్ట్ గొంతెత్తి మాట్లాడండి. మరీ ఇంత శాతగా దద్దమ్మల్లాగా ఎందుకున్నారు అనేటువంటి బాధలో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఇది. ఏదేమైనా ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏదైతే ఉందో, నిన్న ఎట్లీస్ట్ ఈ రోజు వరకు కూడా రాహుల్ గాంధీ కానీ ఆయన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఒక్కడు కూడా సారీ చెప్పినటువంటి ఘటన అయితే నాకు కనిపిస్తా లేదు. ఇక్కడ ఇంకో మాట మనం మాట్లాడుకోవాలి. కేవలం హైందవుల్ని ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారంటే, చాలా బుద్ధి ఏదైతే ఉంటుందో చాలా అల్పబుద్ధి. మనం చాలామంది వేరే వాళ్ళని చెప్తూ ఉంటారు, కానీ అల్పబుద్ధి ఎవరికైనా ఉందంటే అది హైందవంలోనే ఎక్కువ. ఎందుకంటే అరే నువ్వు మాలోనివురా భయ్, అరే నువ్వు పద్మశాలివురా భయ్, అరే నువ్వు యాదవురా భయ్ అంటే వాడు ఆ పర్టిక్యులర్ కమ్యూనిటీ దగ్గరనే ఆగిపోతాడు తప్ప, ఆ కాస్ట్ దగ్గరనే ఆగిపోతాడు తప్ప అసలు మొత్తం ధర్మం గురించి ఎందుకు మాట్లాడాలనేటువంటి మాట ఎవ్వని దగ్గర ఉండదు. ఓట్లు వేసే టైంలోనే మనం చూసుకుందాం, ఆడు మా కమ్యూనిటీ వాడు అందుకే మేము వానికి ఓట్లు వేస్తున్నాం, ఆడు దొంగనా దొరనా మంచోడు కాదా ఏం చూడరు. దే విల్ నాట్ ఈవెన్ ఫైట్ ఫర్ ఇట్. అందుకే భారతదేశం మీద అటు ఆంగ్లేయులు కానీ వాళ్ళకంటే ముందు వచ్చినటువంటి ఈ డిఫరెంట్ అక్బరు బాబరు లాంటి దొంగనా కొడుకులు ఎవరెవరైతే భారతదేశం మీద పడి దోచుకు తిన్నటువంటి లఫంగలు ఎవరైతే ఉన్నారో, ఇదంతా కావడానికి కారణం ఏంది? హైందవుల్లో ఐక్యత లేకపోవడమే. వీడిని వాడు ఎంతసేపు వెనకాల నుంచి కత్తులు పెట్టి పొడుచుకునేటువంటి విధానమే తప్ప జాతిని సంస్కృతిని సంపదని కాపాడుకోవాలి. ఈ జాతి సంపద సంస్కృతి కాపాడుకుంటే మనము మన భవితవ్యం మన భవిష్యత్తు మన దేశం మన ఇల్లు అన్నీ బాగుంటాయి అనేటువంటి మాట ఎవ్వరి దగ్గర కనబడదు. ఎక్కడో అక్కడ ఇక్కడ తప్ప. ఇట్స్ వెరీ సాడ్ స్టేట్. భారతదేశానికి ఇన్వేడర్స్ వచ్చి అంతలా దోచుకుపోవడానికి, అంతలా వివిధ మతాలు భారతదేశ వ్యాప్తంగా వ్యాప్తి చెందడానికి కారణాలు ఏంటంటే చాతగాని హిందువుల వల్లనే. ఎస్, ఇది ముమ్మాటికి నేను మాట్లాడుతున్నటువంటి మాట. ఇది చాతగాని హిందువుల వల్లనే ఇదంతా. ఒకప్పుడు అఖండ భారత్ అని ఉండేది మనకి. అఖండ భారత్ కాస్త ముక్కలైనటువంటి భారతదేశంగా ఎందుకు మారింది? ఇలా ఒకటి గమనించుకోండి. నిన్న పార్లమెంట్ సాక్షిగా ఒక ఎంపీ చెప్తున్నటువంటి మాట ఏంది? వెస్ట్ బెంగాల్ని తీసుకుపోయి బంగ్లాదేశ్లో కలిపేస్తారు, జై బాంగ్లా అనేటువంటి ఉద్యమం ఇవాళ లేదా జై బాంగ్లా అనేటువంటి చాలా పెద్ద ఎత్తున మాటలు వెస్ట్ బెంగాల్లో వినిపిస్తూ ఉన్నాయి అనేటువంటిది ఒక ఎంపీ చెప్తా ఉన్నాడు నిన్న పార్లమెంట్లో. కనబడతలేదా? ఇది సోయలేదా? పంజాబ్లో కూడా ఏ రకమైనటువంటి ఉద్యమం నడుస్తూ ఉంది. పంజాబ్ బార్డర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ భారతదేశం చేతుల నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి. రాష్ట్ర పార్టీలు అంటే లోకల్ పార్టీస్ వల్ల జరుగుతున్నటువంటి ఎర్రర్ కింద చూడొచ్చు. దీన్ని లోకల్ పార్టీస్ బతకాలని బలంగా కోరుకునేటువంటి వ్యక్తిని నేను. అలాంటి నేనే ఈ బార్డర్లో ఉండేటువంటి లోకల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల దేశానికి నష్టం జరుగుతుందని చెప్పేసి చాలా బలంగా విత్ ప్రూఫ్స్ చూపిస్తూ ఉన్నారు. ఇవి ఎవరికి చెవులకి దీని గురించే మాట్లాడితే ఏం మాట్లాడుతున్నావు ఏందది మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, మీరు అసలు ఎవరి తరఫున మాట్లాడుతున్నారు రాబాయ్ అని అంటారు. అరే దేశం ముందు రాబాయ్ అంటే ఒక పార్టీకి అంటగట్టేటువంటి ఉద్దేశాన్ని చెప్తా ఉంటారు. ఫార్చునేట్ ఇలా సీనన్న లేడు కానీ ఒక విషయం నేను బలంగా చెప్పాలనుకుంటున్నా. నేను బొట్టు పెట్టుకొని వస్తా కాబట్టి నా మీద బీజేపీ ఇంకేదో పార్టీ అని చెప్పేసి రుద్దేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చిన్న క్లారిటీ ఇస్తాను నేను. మేము బీజేపీకి ఎగెనెస్ట్గా మాట్లాడితే మమ్మల్ని కాంగ్రెస్ అని అంటున్నారు, మేము కాంగ్రెస్కి ఎగెనెస్ట్గా మాట్లాడితే మమ్మల్ని బీజేపీ అంటున్నారు, కాంగ్రెస్కి బీజేపీకి ఇద్దరికి ఎగెనెస్ట్గా మాట్లాడితే మేము బీఆర్ఎస్ వాళ్ళం అని అంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు అయితే అరే కాంగ్రెస్ కుక్కలు అంటున్నారు. ఇక్కడ మేము ఏ పార్టీ వాళ్ళమని ఎవరి దగ్గర నుంచి ఎట్లా నమ్మాలి? మేము ఏదో పార్టీ మీరు డిసైడ్ అయ్యి ప్రాపర్గా మాది ఇదే పార్టీకి మేము పనిచేస్తున్నాం అని చెప్పొచ్చు కదా మమ్మల్ని. మా సీనియర్ని అయితే ఈ మాట మాట్లాడు, పాపం ఆయన మంచోడు, నేను కాదు నన్ను ఏం చేయమంటారు? మరి ఏ పార్టీ మీరు డిసైడ్ కండి. ఫస్ట్ మమ్మల్ని ఏ పార్టీలో జాయిన్ కామంటారో మీరు డిసైడ్ కండి. నిన్న మొన్న ఎవడో కామెంట్ చేస్తూ ఉన్నాడు మా మీద, ఆ పార్టీ మీకు పైసలు ఇస్తుంది రాబాయ్ అని. మీకు తెలుసో లేదో మా స్టూడియోలో 2 లైట్లు రావు, ఒక్క లైట్ మధ్యలో పెట్టుకొని ఒకటే లైట్తో మేము స్టూడియోలో రోజు మార్నింగ్ న్యూస్ చేస్తాం. పైసలు ఇస్తే ఈ స్టూడియోలో ఎందుకు ఉంటాం? పోయి మంచి లగ్జరీ స్టూడియోలో ఉంటాం కదా, సుమన్ టీవీ, సిగ్నేచర్ స్టూడియోస్, వాళ్ళ స్థాయి స్టూడియోస్ పెట్టుకొని చేసుకునేటోళ్ళం మేము. గత కొన్నేళ్ళుగా కాలేజీ టీవీ చూస్తున్న వాళ్ళకి తెలుసు మా స్టూడియో ఏడున్నదో ఆడనే ఉన్నది, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో అదే ఉన్నది అని చెప్పేసి. మా సీనన్న మళ్ళీ ఈ నెల నుంచి అప్పులు చేయాలి జీతాలు ఇవ్వాలంటే.
అది మా కాలేజీ టీవీ పరిస్థితి. ఒకనికి అమ్ముడు పోయి కొమ్ము కాసుకొని బతకాల్సిన పరిస్థితి కాలేజీ టీవీ లేదు. మా వల్ల అయినంత కాలం అప్పులు చేసుకునే ప్రజల పక్షాన, ప్రజల తరపున నిష్పక్షపాతంగా మేము ఏ పక్షపాతం లేకుండా ప్రజల తరపున మాత్రమే మాట్లాడతాం. కాలేజీ టీవీ వాజ్ దేర్ ఫర్ పబ్లిక్, కాలేజీ టీవీ విల్ బి దేర్ ఫర్ పబ్లిక్. ఏ పార్టీకి కొమ్ము కాయాల్సిన అవసరం కానీ, ఏ పార్టీకి కొమ్ము కాసేటువంటి సిచ్యువేషన్ కానీ మాకు లేదు, రాదు. మేము అలాంటి వాటికి లొంగమని కూడా చెప్తా ఉన్నాం. మీకు గుర్తున్నదో లేదో ఈ సందర్భంగా ఒక్క మాట మనం కేసీఆర్ చెప్పింది మనం గుర్తుపెట్టుకోవాలి. అవసరమైతే ఇది బతుకుంటే అదేదో ఆకు తిని బతుకొచ్చానని అన్నాడు ఆయన. అంతే, అది చాలు. మాకు అప్పులు చేసుకొని అయినా ప్రజల తరపున మాట్లాడతాం తప్ప ఒకరిని కమ్ముడు పోయి ఒకరిని కొమ్ము కాయాల్సిన అవసరం అయితే మా కాలేజీ టీవీకి కానీ మాకు కానీ ఎవరికీ లేదనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఒక్కటే రిక్వెస్ట్ అంతే. సీన్ అన్న ఉన్నా లేకపోయినా కరెక్ట్గా ఇదే మాట చెప్తాను నేను.